తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక దేశంలో కరోనా కేసులు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు 6,491 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. అత్యధికంగా కేరళలో కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిపై అలర్ట్ గా ఉన్న కేంద్రం దేశవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భారత్లో కరోనా రక్కసి అంతకంతకు విజృంభిస్తోంది. పదులు వందలుగా ఉన్న కేసులు ఇప్పుడు వేలకు వేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాత రోజులు వస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 6,491 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 65 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే కేరళ 1950, గుజరాత్ 822, ఢిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, తమిళనాడు 194, ఆంధ్రప్రదేశ్ 86, తెలంగాణ 10 కేసులు నమోదయ్యాయి. 2021లో కరోనా బీభత్సం ఎలా సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మళ్లీ కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వేగంగా కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత నెల రోజుల నుంచి మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ల తర్వాత ఆసియాలో భారత్లోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు గత 24 గంటల్లో కొత్తగా 358 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు తెలిపింది. కరోనా రోజు రోజుకి పెరుగుతోంది. పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి ఎలాంటి అలర్ట్ కొనసాగుతోంది? ఎస్, దేశవ్యాప్తంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ తర్వాత 4 ఏళ్ల తర్వాత ఈ కరోనా కేసుల సంఖ్య అనేది పెరుగుతోంది. ప్రధానంగా ఈ కేసుల పెరుగుదల అనేది దానికి సంబంధించి 4 వేరియంట్స్ కారణమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా ఉన్న JN1, అలాగే NB 1.8.1, అలాగే LF7, అలాగే XFC, ఈ 4 వేరియంట్స్ ఉప వేరియంట్స్ ఇవి ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి. సో ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉన్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, అలాగే అంటువ్యాధిగా ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 6,491 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. అయితే ఇవి టెస్టులు చేసుకుంటే వారికి కరోనా సోకిందని తెలిస్తే వచ్చిన గణాంకాలు. ఒకవేళ టెస్టులు చాలా తక్కువ జరుగుతున్నాయి, మిగతా లక్షణాలు ఉన్నవారు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ ఇంకా టెస్టులు చేయించుకుంటే కనుక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వేలలో, లక్షల్లో కేసుల సంఖ్య ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా, దక్షిణాసియా దేశాల్లో సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, చైనా తర్వాత భారత్లోనే అధికంగా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్కి సంబంధించిన కేసుల ముఖ్యంగా సంఖ్య అనేది పెరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఆందోళన అవసరం లేదు, జాగ్రత్తలు అవసరం అని చెప్పి ఇటు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. మైల్డ్ సిమ్టమ్స్తో త్వరగానే ఈ కరోనా సోకినా కూడా తగ్గిపోతుంది. కానీ ఎవరైతే వృద్ధులు, ఇతర కోమార్బిడిటీస్, ఇతర అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఇటు యుక్త వయసులో ఉన్నవారు కూడా చనిపోతున్న పరిస్థితి. ఈ ఏడాది ఇప్పటి వరకు జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 65 మంది ఈ కోవిడ్ కారణంగా అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కలిగి ఉండి కోవిడ్ సోకిన వారు చనిపోయిన పరిస్థితి ఉంది. సో జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు ధరించడం కానీ, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం, అలాగే సామాజిక దూరం పాటించేంత వరకు అయితే ఇంకా ఆంక్షలు అలాగే నిబంధనలు అయితే ఆరోగ్య శాఖ అమలు చేయడం లేదు. కానీ ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, అలాగే వైద్య అవసరాలకు సంబంధించిన అన్ని ముఖ్యంగా సమకూర్చుకోవాలని చెప్పి ఆసుపత్రులకు సైతం సూచించడం జరిగింది. సో రోజు రోజుకి అయితే కేసులు పెరుగుతున్నాయి. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.